ఇప్పుడు, ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయిన విషయం వాస్తవమే. హైడ్రా ద్వారానో, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ రీజనో, లేకపోతే ప్రభుత్వం మారడం రీజనో, ఆ రీజన్ పక్కన పెట్టేస్తే రియల్ ఎస్టేట్ అనేది ట్రాన్సాక్షన్స్ లేవు. చాలా బిజినెస్ అనేది చాలా దెబ్బతిన్నది. రియల్ ఎస్టేట్‌లో ఎటువంటి డెవలప్‌మెంట్ అనేది కనిపియలేదు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. కానీ ఇప్పుడు ఈ సమయంలో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టడానికి, రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి, లేకపోతే ఎండ్ యూజింగ్ మీ కొరకు, స్వతహా మీ కొరకు కావాలంటే గూడా ఇప్పుడు కొనుక్కునే టైం ఉంది ఇది. ఇప్పుడు కొనుక్కుంటే మీకు చాలా మంచి డీల్స్ ఉంటాయి. చాలా మంచి మీకు ప్రైజింగ్‌లో వస్తది. మీరు నెగోషియేషన్ చాలా మంచిగా జేయొచ్చు. అంటే మార్కెట్ ఎప్పుడైతే తక్కువ ఉంటదో, మార్కెట్ లేనప్పుడు అప్పుడు కొనుక్కోవడం చాలా మంచి విషయం అన్నమాట. ఎందుకంటే మీకు మంచి డీల్, మంచి ప్రైజింగ్ రావచ్చు. మీరు ఓపెన్ ప్లాట్ కొనండి, మీరు అపార్ట్మెంట్ కొనండి, విల్లా కొనండి, జీహెచ్ఎంసీ సర్కిల్‌లో ముందు కొనుక్కోండి. దాని తర్వాత మీరు హెచ్ఎండిఏలో ప్లాన్ చేయండి, డీటీసీపీలో ప్లాన్ చేయండి. ఏ జోన్‌లో అయినా ప్లాన్ చేయండి. కానీ ఈ సమయం అనేది కొనుక్కోవడానికి, పర్చేస్ చేయడానికి చాలా ఎక్సలెంట్, చాలా మంచి, చాలా ఔట్‌స్టాండింగ్ సమయం ఇది. ప్లాన్ చేయండి, కొనుక్కోండి. మార్కెట్ బాగాలేదు వాస్తవమే. కానీ కెపాసిటీ కొద్దిగా గూడా ఉంటే మీరు అరేంజ్ చేసుకుంటే కొనుక్కోండి.